నమస్తే మిత్రులారా. నిన్న అంటే సెప్టెంబర్ 29వ తారీఖు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి, పొలిట్ బ్యూరో మెంబర్ అభయ్ అంటే అలియాస్ మల్లోజుల వేణుగోపాలరావు పేరుతో ఒక ప్రకటన రిలీజ్ అయింది. ఆ ప్రకటనకు సంబంధించిన సారాంశం ఏంటంటే, జగన్ తెలంగాణ కమిటీ ప్రతినిధిగా ఉన్న మావోయిస్టు పార్టీ జగన్ ఎవరైతే గత 10 రోజుల క్రితం ఒక ప్రకటన రిలీజ్ చేసిండో, ఆ ప్రకటనను దాన్ని విమర్శిస్తూ తిరిగి అభయ్ ప్రకటన జారీ చేయడం జరిగింది. ఈ ప్రకటనకు సంబంధించిన దాంట్లో పూట ఇందులో రాజకీయ విషయాలున్నాయి, నిర్మాణపరమైన విషయాలున్నాయి, తిరిగి ప్రజలకు అప్పీల్ చేయడం అనేది ఉంది. కాబట్టి మొదటగా అంటే ఈ 3 పేజీల ప్రకటన మనం చదవడం కాకుండా దీంట్లో ఉన్న ముఖ్యమైన విషయాలు ఏమిటి అనేది ఉందో వీటిని విశ్లేషిద్దాం. దీంట్లో మొట్టమొదట ఏంటంటే, రాజకీయ విశ్లేషణకు సంబంధించి వచ్చినప్పుడు మొదటగా 2వ పేజీలు ఏమన్నాడంటే, జగన్కు విజ్ఞప్తి చేస్తూ ఏమంటాడంటే, ప్రాంతాల వారీగా రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకునే దీర్ఘకాల ప్రజాయుద్ధ పంథా ఇకపై మన దేశ కాల పరిస్థితులకు తగనిది అని తెలంగాణ సహా దేశంలోని అనేక విప్లవోద్యమ ప్రాంతాలు నిరూపించాయి. ఈ విషయాన్ని మీ రాష్ట్ర కమిటీ అంటే తెలంగాణ కమిటీని ఉద్దేశించి మీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి సహా మిమ్మల్ని గైడ్ చేసే కేంద్ర కమిటీ మెంబర్లు 2020 నాటికే గుర్తించిన విషయం మీరు వారి నుండి తెలుసుకోండి. ఇక్కడ ఏం చెప్తుండనంటే, 2020 నాటికే తెలంగాణకు సంబంధించిన కమిటీ అక్కడ దాన్ని గైడ్ చేసే సీసీ మెంబర్లు కూడా అంటే మొత్తం దేశంలో కూడా ఒక ప్రాంతాల వారి అంటే విముక్తి ప్రాంతాలు స్థాపించే పరిస్థితులు ఏమీ లేవు అనేదేందో, దీర్ఘకాలిక యుద్ధం అనేది ఏమీ లేదు అనేదేందో వాళ్ళ నిర్ణయానికి వచ్చిన విషయాలు కూడా దీన్ని గుర్తు చేయడం జరిగింది. అది ఈ గుర్తు చేస్తూ అంటే వాస్తవంగా 2 దశాబ్దాలకు పైగా 2 దశాబ్దాలు అంటే 20 సంవత్సరాల క్రితమే 2005 నుంచి కూడా ఇక్కడ తెలంగాణ భూభాగంలోకి వెళ్ళి విప్లవోద్యమ కృషి చేయలేకపోతున్నామని, ప్రతి రక్త తర్పణం చేసి డీకేకు వెనుతిరుగుతున్నామనేది మీరు నేను మనం ఎవ్వరము కాదనలేని వాస్తవం. ఇది ఒక సత్యం కూడా. అది ఇక్కడ అంటే నాకు కూడా తెలుసు కాబట్టి ఇది 100% సత్యమైన విషయం. అది తెలంగాణలో తెలంగాణ పార్టీ పనిచేయకపోవడం 20 సంవత్సరాలు దాటిపోయింది. అది ఆ ప్రాంతాలకు వచ్చి అది పనిచేయడం డీకే దండకాండల భాగంగా ఛత్తీస్గఢ్లో భాగంగా ఉంటూ మాత్రమే అది పేపర్ ప్రకటనలకు లేదా బయటి వాళ్ళని పిలిపించుకోవడానికి తప్ప తెలంగాణ ప్రాంత ప్రజలను ఉద్యమాలను ఆర్గనైజ్ చేయడానికి లేదా యుద్ధం చేయడానికి ఏమీ లేదనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ ఇది ఒక్క తెలంగాణే కాదు, ఏపీ పోయింది, అనేక రాష్ట్రాలు పోయినాయి, అనేక ప్రాంతాలు వాస్తవంగా చెప్పాలంటే 2012 తర్వాత 12-14 తర్వాత దేశవ్యాప్తంగా అది అనేక రాష్ట్రాలు కూడా ఉన్న మొత్తం పార్టీ దెబ్బతినడము, వాటి యొక్క రాష్ట్రాలకు కేంద్రానికి మధ్యన సమన్వయం దెబ్బతినడము, తర్వాత ఉద్యమాలు తగ్గిపోవడం అనేది ఏందో ఇది తగ్గుతూ వస్తున్న విషయాలు కూడా ఇది సత్యం కూడా, చరిత్ర సత్యం. అది ఇది ఏంటి అంటే దీర్ఘకాలిక యుద్ధ పంతానే ఇక్కడ రాసేది ఏందో, ఏదైతే చైనా నమూనాలో విప్లవం విజయవంతమవుతుందని వాళ్ళు భావించిండ్రో, ఇప్పుడు ఈ దీర్ఘకాలిక యుద్ధం అనేది ఉందో దీని ద్వారా ఇది జరగదు అనే విషయాన్ని ఏంటంటే వీళ్ళు దాదాపు సీసీ మెంబర్లు 2020 నాటికే అనేక మంది రాష్ట్ర కమిటీ మెంబర్లు కూడా ఒక అవగాహనకు రావడం జరిగింది అనేది ఇక్కడ మనకు కనబడుతున్న విషయం. అది ఇది అయితే దీనిని అంటే స్పష్టంగా బయటికి ఈ విషయం వీళ్ళు చెప్పలే కానీ 2024 ఒక సర్క్యులర్ రాసుకున్నారు. రాసుకున్న దాంట్లో కూడా సీసీ ఘోరంగా విఫలమైంది అంటే పరిస్థితిని మార్చడానికి చేసిన కృషి ఏదైతుందో అనేకమైన తీర్మానాలు చేసుకున్నప్పటికీ కేంద్ర కమిటీ ఘోరంగా విఫలమైంది అనేది ఉందో 2024 కూడా రాసుకోవడం జరిగింది అనేది కూడా ఈ లెటర్లో పేర్కొనడం జరిగింది. కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకున్నప్పుడు దీని యొక్క కంటిన్యూషన్లో తిరిగి మళ్ళీ అంటే ఏమంటుండంటే, నవంబర్ 2024లో జిఎస్ అంటే జనరల్ సెక్రటరీ నమ్మల కేశవరావు సమక్షంలోనే కొంతమంది సీసీఎంలు శాంతి చర్చల విషయాన్ని చర్చించి ఆయుధాలు వదలకుండా ప్రభుత్వం చర్చలకు సిద్ధం లేదని, మనం ఇక శాంతి చర్చల గురించి ఆలోచించకూడదని అభిప్రాయపడినాము. ఏమంటుండనంటే, ఇక్కడ కేంద్ర కమిటీ మెంబర్లు కొంతమంది మాత్రమే, అందరూ కాలేదు. ఎందుకు కాలేదు? వాస్తవంగా కేంద్ర కమిటీ మీటింగ్ అనేది అవుతుందో చాలా సంవత్సరాల నుంచి 2012లో
కూడా మొత్తం కాలే. 2016 లోపల చాలా అతి తక్కువ మంది 3 రోజులు చాలా ఫైరింగ్ల మధ్యన జరిగింది అది. కాబట్టి అప్పటి నుంచి ఒక కేంద్ర కమిటీ కంప్లీట్ కేంద్ర కమిటీ మీటింగ్ ఎప్పుడూ జరగలేదు. ఇది వాస్తవం. ఇది అయితే అయినప్పటికీ కేంద్ర కమిటీ లేనప్పటికీ పొలిట్ బ్యూరో లేదా కేంద్ర కోర్ గ్రూపు కొంతమంది మాట్లాడుకుంటూ వస్తున్న విషయాలు కూడా ఏంటంటే వాళ్ళు వివిధ సందర్భాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కూడా రాసింది ఏంటంటే జనరల్ సెక్రటరీ కొద్దిమంది సీసీ మెంబర్లు మాత్రమే. అంటే నవంబర్ అంటే మనకు గుర్తుకు రావాలి. అక్టోబర్ నవంబర్ లోపల మాడు లోపల 38 మంది 35 మంది గడిచిరోడ్ లోపల చాలా పెద్ద పెద్ద ఎన్కౌంటర్లు జరిగినాయి. పార్టీ అప్పుడే దాదాపు అది కంప్లీట్ కావస్తుంది అనేది ఉందో 2000 అక్టోబర్ నవంబర్ నాటికే పెద్ద చర్చలు జరిగినాయి. కాబట్టి ఆనాడు కూడా ఏంటంటే ఆ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆ కొద్ది మంది అయినా అంటే జనరల్ సెక్రటరీ ఉన్నాడు కాబట్టి మరి ఏం చేద్దాం అనేది ఇక్కడ దీని ఏమర్థమవుతుందంటే ఏం చేద్దామన్నప్పుడు అంటే ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఆయుధాలు వదిలిపెట్టి సరెండర్ కమ్మని చెప్పి ప్రకటించారు కాబట్టి వాళ్ళు ఆనాడు శాంతి చర్చల విషయం కూడా వాళ్ళకు మధ్యన వచ్చి మనం ఏమీ చేయలేము ఆయుధాలు వదిలిపెట్టాలంటాడు కాబట్టి ఇప్పుడు మనం ఎట్లా పోతాం, ఆయుధాలు వదిలిపెట్టి మనం ఎట్లా చర్చలు పోగలుగుతాం, మనం ఆయుధాలు వదిలిపెట్టాడు మనం షరతుగా పెడుతుండండి. దాంతో వాళ్ళు వదిలేసిన మనం ఏం చేయలేము, యుద్ధం చేయవలసిందే తప్పదు అనేది ఏందో అభిప్రాయపడ్డామని ఇక్కడ చెప్పారు. అయితే కానీ దీనికి భిన్నంగా మీ అందుబాటులోని సీసీఎంలు అంటే ఎవరు మీ అందుబాటులో అంటే ఎవరు తెలంగాణ కమిటీ జగన్ అందుబాటులో ఉన్న సీసీ మెంబర్లు ఎవరైతే ఉన్నారో శాంతి చర్చలకు సిద్ధమంటూ మార్చి 25 శాంతి చర్చల కమిటీ మిత్రులకు అభిప్రాయం పంపారు. 2025 మార్చి 24వ తారీఖున ఇక్కడ సుందరయ్య భవన్ లోపల శాంతి చర్చల మీటింగ్ మొదటిసారిగా జరిగింది. అక్కడ మేము మొదటిసారిగా ఏర్పాటు చేసినాం. కాబట్టి ఆ టైం లోపల దానికి వెంటనే వితిన్ 4 రోజుల లోపల ఒక ప్రకటన చేసారు. మేము సిద్ధమే అనేది అవుతుందో చాలా త్వరగా చేసారు. ఎవరు చేసారు? అది అభయ్ పేరు మీద వచ్చినప్పటికీ వాస్తవంగా ఆ ప్రకటన అభయ్ పేరు ఉన్నది వాస్తవం, కానీ తెలంగాణ కమిటీ అందుబాటులో ఉన్న సీసీ మెంబర్లు మాత్రమే ఆ ప్రకటన ఇచ్చారు. వాస్తవానికి నిజమైన అభయ్ వేణుగోపాల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇవ్వలేదు ఆ స్టేట్మెంటు. ఇప్పుడు ఇందులో స్పష్టం చేసి ఈ లెటర్లో స్పష్టం చేశారు. కాబట్టి అంటే మీరు ఇచ్చిండ్రు అనే విషయం ఏంటంటే ఇక్కడ చెప్పాడు. కాబట్టి దీని కంటిన్యూషన్లో బట్టినే అంటే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి మీరు ఆయుధాలు విసర్జించాలి అట్లయితేనే చర్చలు అని చెప్పి మాట్లాడినప్పుడు దానికి కౌంటర్గా దాన్ని ఒక వంక స్వాగతం చెప్తూ స్వాగతం కూడా రూపేష్ మావోయిస్టు పార్టీ దండకారణ్య కమిటీ మెంబర్ రూపేష్ దాన్ని స్వాగతం చెప్పిండు. స్వాగతం చెప్తే కూడా కొంతమంది విమర్శించారు స్వాగతం చెప్పుడు ఏందన్నారు, కానీ ఆయన స్వాగతం చెప్పిండు. స్వాగతం చెప్పుడే కాదు దాంట్లో ఒకటి ఏం చెప్పిండంటే ఆయుధ విసర్జన అనేది అంటే కొద్దిగా దాన్ని మరొక రకంగా ఆయుధాలు కింద పడేయలేనదానికి ఆయుధ విసర్జన అనేది ఎజెండాలో పెడదాము చర్చిద్దాం అనేది ఉందో ఇది చెప్పిండు. ఇది ఒక్కసారి కాదు 3 సార్లు చెప్పిండు. 3 సార్లు చెప్పినప్పుడు కూడా మనకు ఆనాడు మీడియాలో చాలామంది కొంతమంది ఇక్కడ విప్లవ సంఘాలు అనుకునే వాళ్ళు కొంతమంది ఇది ఫేక్ అని చెప్పి ప్రచారం చేశారు. వాస్తవంగా నేను ఆనాడు చెప్పింది అది కరెక్ట్ స్టేట్మెంట్, అది వాళ్ళది. అది నేను చెప్పింది ఏదైందో ఆనాడు కూడా రూపేష్ స్వయంగా నమ్మటం లేదని చెప్పి తను స్వయంగా బస్తర్ టాకీస్ హిందీ దాంట్లో ఒకట దాదాపు గంట సేపు తాను చాలా దాన్ని విశ్లేషించి ఇది ఏ పరిస్థితుల్లో ఒకటి చెప్పినాం మేము, ఇది నా ఒక్కని ప్రకటన కాదు కొంతమంది సీసీ మెంబర్లు కొంతమంది పీబీ మెంబర్లు అని, ఇది మాత్రమే కాకుండా ఇది టోటల్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తుందనే మాట మాట్లాడిండు. టోటల్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రాతినిధ్యం అనే మాట ఎవరు వాడతారంటే జనరల్ సెక్రటరీ మాత్రం మాట్లాడినప్పుడు మాత్రమే అది మాట్లాడతారు ఆ పార్టీ నిబంధనావళి అవగాహన ప్రకారంగా. కాబట్టి ఆనాడు నేను చెప్పిన ఇది చాలా కీలకమైన నాయకత్వం అనేది విషయం చెప్పాను. అంటే మరి అయితే ఆనాడు కూడా ఇక్కడ ఈ చర్చ వాస్తవంగా ఆ పార్టీ చాలా కాలం నుంచి నేను మొదట చెప్పినట్టు ఏదైతుందో అదొక అంటే నిర్బంధం దాడుల మూలంగా సమన్వయం కూడా ఒక దయనీయమైన పరిస్థితి ఆ పార్టీ ఎదుర్కొంటున్నది. కాబట్టి కేంద్ర కమిటీ మీటింగ్ లేవు, పొలిట్ బ్యూరో లేదా కోర్ మీటింగ్ లేదా కొద్ది మందితోటి ఏదో ఒక రకం లెటర్స్ కరస్పాండెంట్ చేసుకుంటూ చేస్తున్నారు. కానీ అది కూడా చాలా ప్రాబ్లంగా మారిపోయింది అది. కాబట్టి ఈ నేపథ్యంలో అంటే నంబాల కేశవరావు నాయకత్వంలో ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతుందో వాస్తవంగా ఆ పార్టీలో చాలామంది కూడా అర్థం చేసుకున్నారు. ఆనాడు అర్థం చేసుకున్నారనే విషయాన్ని కూడా ఈ ప్రకటన ఇది ఇందులో కూడా ఇక్కడ రాయడం జరిగింది. కాబట్టి ఇది ఉన్నప్పుడు ఈ కంటిన్యూషన్ లోపట అంటే ఇంకా చనిపోయిండు
కేంద్ర ప్రభుత్వం చర్చలు చేయలేదు, చాలామంది చంపింది. ఈ నేపథ్యం లోపల ఇది మరింత తీవ్రమైన పరిస్థితి లోపల మీటింగ్ కూడా జరగలేదు. వాస్తవంగా ఇందులో ఒక అంశం ఏం గుర్తు చేసడం జరిగిందని అంటే, తిరుపతి సెక్రటరీ అనేది అవుతుందో గత కొంతకాలం నుంచి మీడియాలో కూడా వచ్చింది. నేను కూడా కావచ్చు అని చెప్పిన, నేను అయిండని అధికారికంగా నేనే చెప్పలేదు, కావచ్చు మరి వస్తున్నాయి కాబట్టి అయితే కావచ్చు అని చెప్పిన. కానీ ఇందులో తను ఇక్కడ అభయ్ చెప్తున్నది ఏందో ఎవరు సెక్రటరీ కాలేదు, ఎన్నిక కాలేదనే విషయం చెప్పాడు. అంటే మీటింగే జరిగినప్పుడు కూడా మరి జనరల్ సెక్రటరీ ఎన్నిక కాడు కదా, ఎవరు కారు. కాబట్టి ఇదంతా మీడియా ప్రచారము. ఇందులో స్పష్టంగా చెప్పింది అంటే పోలీసుల ప్రచారం అనే విషయాన్ని కూడా ఇక్కడ ఈ లెటర్ లోపల తను ఇక్కడ స్పష్టం చేశాడు. కాబట్టి అంటే ఇక్కడ ఏం కనబడుతుంది, మీటింగ్లు అనేటివి లేవు, జరగటం లేదు. అంటే కొద్దిమంది 2, 3, 4 వేరువేరుగా కలుస్తున్నారు, ఉన్న దాంట్లో కొంతమంది చనిపోతున్నారు. కాబట్టి కలవని పరిస్థితి అనేది ఉందో ఇది ఉంది. కాబట్టి ఇలాంటి నేపథ్యం లోపల తను ఏమన్నాడంటే, వాస్తవంగా ఇది ఏకగ్రీవమైన అంటే తను అభయ్ సెప్టెంబర్ 16కు సాయుధ పోరాట విరమణ ప్రకటన ఏదైతుందో ఇది ఏకగ్రీవం కాదనే విషయం అందరికీ తెలుసు, కొత్తగా చెప్పేది ఏమీ లేదు ఇందులో. కానీ ఒక నేపథ్యంలో ఒక పరిస్థితి లోపల పార్టీ నాయకత్వం అనేది ఇది కొనసాగుతున్నప్పుడు ఒక కేంద్ర కమిటీ ప్రతినిధిగా అర్థం చేసుకొని కూడా వాస్తవంగా సెప్టెంబర్ 16కు రాసిన ఒక ఏదైతే ప్రకటన వచ్చిందో అభయ్ పేరుతోటి, ఆ ప్రకటన వాస్తవంగా ఆగస్టు 15 అనే దానికి ఉంటే సెప్టెంబర్ 16 వచ్చింది కాబట్టి అది డౌట్గా చర్చిస్తున్నారు. కానీ వాస్తవంగా ఏంటంటే ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 దాకా కూడా వివిధ రకాల కేడర్ తోటి వివిధ జిల్లా కమిటీలు లేదా కొంతమంది రాష్ట్ర కమిటీ మెంబర్లు, కొంత రీజనల్ మెంబర్స్, వేరువేరు మెంబర్స్ తోటి నెల రోజులుగా ఆ ప్రకటనకు సంబంధించిన దానిపైన కూడా అనేక చర్చలు జరుపుతూ కూడా ఏంటంటే దీని మూలంగా లేట్ అయింది. అయితే ఆగస్టు 15 మార్చకుండా తొందరలో సెప్టెంబర్ అంటే 15 అయినప్పటికీ అట్నే ఉంది, అంతకంటే దానికి వేరే కారణం ఏమీ లేదు. కానీ దాని యొక్క సారాంశం ఏంటంటే ఆయన ఏం చెప్పిండు, దాని మొదటి నుంచి నమ్మాల కేశవరావు ఏదైతే ఆయుధ విసర్జన అన్నాడో, అంటే ఆయుధ విసర్జన అనేది అన్నాడు కాబట్టి ఆయుధ విసర్జన అన్నా సాయుధ పోరాట విరమణ ఒకటే అర్థం. ఆయుధ విసర్జన అన్నా అంటే ఆయుధ విసర్జన అనగానే చెయ్యరు, సాయుధ పోరాట విరమణ కూడా చేయరు కదా, చేయలేదు కదా. ఎప్పుడు జరుగుతుంది రెండింటికి కూడా ఏంటంటే ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిగి ఆ చర్చల లోపల తగిన నిర్ణయాలు అంటే ఇరు పక్షాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాలు జరిగినప్పుడు అప్పుడు అది ఉనికిలోకి వస్తుంది. అంటే ఆయుధ విసర్జన కూడా ఆయుధాలు విసర్జించడం ఉనికిలోకి వస్తుంది. ఆయుధ విసర్జన ఉనికిలోకి రావడం అంటేనే సాయుధ పోరాట విరమణ, లేదా సాయుధ పోరాట విరమణ అంటే కూడా ఆయుధాలు విసర్జించడమే. కాబట్టి ఎప్పుడు ఉనికిలోకి వస్తుంది, ప్రభుత్వంతో చర్చించినప్పుడు మాత్రమే అనేది చాలా స్పష్టంగా అంటే నమ్మాల కేశవరావు అప్పటి నుంచి కూడా ఉంది. నమ్మాల కేశవరావు మాట్లాడినప్పుడు కూడా పార్టీ లోపల చాలామంది అందరూ సీసీ మెంబర్లు, స్టేట్ కమిటీ మెంబర్లు ఎవరు కూడా దాన్ని పెద్దగా విభేదించలేదు. ఎందుకు విభేదించలేదు, ఎక్కడ కూడా విభేదించలే. ఎందుకు విభేదించలేదు అంటే పరిస్థితి గంభీరమైంది, అతి తీవ్రమైంది. అతి తీవ్రమైంది కూడా వాళ్ళకు మాత్రమే కాదు, బయట ఉన్న వాళ్ళు కూడా దాదాపు 6 నెలల కాలం నుంచి అనేక మంది మేధావులు, అనేక మంది వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు కూడా ఇది కాదు, పరిస్థితి లేదు, సాధ్యం కాదు, మీరు విరమించండి, సాయుధ పోరాటాన్ని విరమించండి అని ప్రకటించు. నేను కూడా మాట్లాడినాను, నేను చాలా సందర్భం నా ఇంటర్వ్యూలో మాట్లాడినా, సాయుధ పోరాట విరమణ ప్రకటన స్పష్టంగా చేయండి, ఎందుకు ఇవి అనవసరమైనవి అనే విషయం కూడా చెప్పిన నేను. కాబట్టి ఈ నేపథ్యం గమనించినప్పుడు కూడా ఏంటంటే పరిస్థితికి సంబంధించిన విభేదాలు ఏం లేవు. నేను మళ్ళీ మరొక సందర్భం చెప్తున్నా, జగన్కు అభయ్కు విభేదాలు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయో నేను చెప్తా. కానీ పరిస్థితి ఏదైతుందో టోటల్గా మావోయిస్టు పార్టీలో లోపట ఉన్న వాళ్ళ లోపల దాదాపు ఏకీభావమే. దాదాపుగా 1, 2, 4, 10 మంది, వేలాది మంది లోపల ఉన్నాయా అంటే ఉంటే ఉండొచ్చు కాక. కానీ ఒక నాయకత్వ కేడర్కు, కేంద్ర రాష్ట్ర నాయకత్వ కేడర్కు సాధారణంగా ఇన్ జనరల్గానే వాళ్ళ మధ్యన ఏకీభావం ఉంది. ఒకవేళ ఏకీభావం లేకపోతే నమ్మాల కేశవరావు ప్రకటన తప్పుపట్టాలి, నమ్మాల కేశవరావును కూడా విమర్శించాలి, ఆనాడు విమర్శించాలి. ఇప్పుడు ఇవాళ ఎట్లయితే అంటే అభయ్ నువ్వు సరెండర్ కావడానికి అని చెప్పి ఎట్లా మరి నమ్మాల కేశవరావు కూడా అవుతాడు. ఒక నమ్మాల కేశవరావు కాదు, తెలంగాణ కమిటీ కూడా కాల్పుల విరమణ ప్రకటించింది, శాంతి చర్చలు కావాలన్నది. నమ్మాల కేశవరావుని సపోర్ట్ చేశారు. జార్ఖండ్ తూర్పు అంటే జార్ఖండ్ బీహార్లో ఉన్న సీసీ మెంబర్స్ కూడా అదే మాట్లాడారు. కాబట్టి అందరూ దీనికి అవుతారు కదా. కాబట్టి ఇక్కడ సమస్య ఎక్కడ ఉందంటే పరిస్థితి పైన ఏకీభావం ఉంది సాధారణంగా. ఈవెన్ తెలంగాణ జగన్ ప్రకటనలో కూడా
తన యొక్క ప్రకటనలో ఏమున్నదంటే చాలా స్పష్టంగా పరిస్థితి గంభీరమైంది, అందరూ ఇబ్బంది పడుతున్నాము, శాంతి చర్చలు అనేది అందరం సపోర్ట్ చేసినాము, కానీ కేంద్ర ప్రభుత్వం దానికి సిద్ధంగా లేదు, చంపుతున్నప్పుడు తిరిగి ఇప్పుడు మనం ఎట్లా ఏం చేయాలనేది అందరం కూడా ఆలోచిస్తున్నాము, అది రేపైనా ఆలోచించవలసిందనేది మాట్లాడాడు. అంటే దాని అర్థం ఏంటిది? పరిస్థితి సంబంధించిన దాంట్లో బట్టి కూడా వాళ్ళకి ఎలాంటి విభేదం లేదు, అందరికీ ఏకైవాయే. అది మాత్రమే కాదు, ఇందులో చాలా స్పష్టంగా అభయ్ ఏం చెప్తుందంటే 2024 పీబీ సర్క్యులర్ లోపల ఉన్న విషయాలే మేము రాసినమనే విషయం చెప్తున్నాడు. 24 నవంబర్ లోపల కొంతమంది పీబీ మెంబర్లు కలిసి రాసిన సర్క్యులరే ఈనాటి కూడా అదే అందరికీ ఆమోదయోగ్యం. ఏదైతే అనుకుంటున్నామో అందున్న విషయాలే రాయడం జరిగింది, వేరే ఏమి లేవు. ఒక సాయుధ పోరాట విరమణ అనే పదము తప్ప విషయాలన్నీ అందులో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎందుకు ఈ భిన్నాభిప్రాయం అనేది ఏముంది? కాబట్టి ఇది ఏదైతుందో ఇది అందరు సీసీ మెంబర్స్ మధ్యన ఉన్నది. కాబట్టి ఇది ఏదైతుందో ఇది అంటే ఇలాంటి దానికి జగను అంటే ఒక రాష్ట్ర కమిటీ మెంబర్గా వాస్తవంగా ఒక నిర్మాణ పద్ధతుల ప్రకారంగా అభయ్ పొలిట్ బ్యూరో మెంబర్, కేంద్ర కమిటీ లోపల అత్యున్నతమైన సంస్థ పొలిట్ బ్యూరో మెంబరు, దాని యొక్క అధికార ప్రతినిధి. కాబట్టి ఆ ప్రతినిధి ప్రకటన ఏదైతే ఉందో అది పార్టీ ఆమోదించాల్సిందే. అయితే పార్టీ ఆమోదించే ప్రకటన ఒక సీరియస్, చాలా గంభీరమైన ఒక వ్యూహాన్ని మార్చేది ఇది. అటు సాయుధ పోరాట విరమణ వాస్తవే, కానీ దాని నేపథ్యం ఇవాళ అభయ్ మాత్రమే మార్చింది కాదు, అది నంబాల కేశవరావు మార్చిండ్రు. తర్వాత అనేక మంది సీసీ మెంబర్లు దానికి ఆమోదయోగ్యం చేసిండ్రు. కానీ ఇలాంటిది ఏదైతే ఉందో ఇది ఒక తీవ్రమైన ఇంకా నిర్మాణం అని చెప్పి పట్టుకోవడం అని కాకుండా వాళ్ళ మధ్యన లెటర్స్ ద్వారా వేర్వేరు కలయికల ద్వారా వచ్చిన అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో ఇది అందరికీ ఒకే అవగాహన ఉన్నప్పుడు ఇంక ఇది అంటే నిర్మాణ రూపం చర్చ కేంద్ర కమిటీకి సంబంధించి ఉంటే అంటే ఇప్పుడు రాష్ట్ర కమిటీలో దీన్ని అమలు చేయవలసిన విషయాలు ఒక కేంద్ర ప్రతినిధి చెప్పినప్పుడు ఇక్కడ జగను భిన్నాభిప్రాయం వ్యక్తం చేసే అవకాశం ఉంది. తన భిన్నాభిప్రాయం ఖచ్చితంగా అమలు చేయాలని ఏం లేదు, కానీ జగను తన కేంద్ర కమిటీ రాసుకోవాల్సి ఉండే. అభయ్ కనుక తప్పనుకుంటే తను అక్కడ రాయాలి. ఎందుకంటే తెలంగాణ అనేది ఉందో మావోయిస్టు పార్టీ కేంద్ర నాయకత్వం కింద 15 రాష్ట్రాలు లేని వాళ్ళు చెప్తుండ్రు. తెలంగాణ అనేది ఒక రాష్ట్రం. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్టీ కూడా పెద్దగా లేదు, నామమాత్రంగా ఉంది. నువ్వు నామమాత్రం ఉందా బలం ఉందని మన చర్చకు పోవాల్సిన అవసరం లేదు. కానీ దానికంటే కూడా ఒక మెంబరు నువ్వు ఆ రకంగా ఒక కేంద్ర కమిటీ మెంబర్ పైన ఆ రకంగా మాట్లాడడం చాలా తప్పుడు విధానం. అది ఎక్కడ కూడా ఉండదు. అది పార్టీ నిర్మాణ సూత్రాలు చాలా భిన్నమైనది. అది తన అభిప్రాయం రాయొచ్చు, రెండు విషయాలు తను తెలుసుకునేది ఉంటుంది. తర్వాత అది మాత్రమే కాదు, తన ఒక మాట ఏదైతుందో చాలా అసలు మావోయిస్టు పార్టీలో ఎప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ అంటే రాజకీయ విషయాలు సైద్ధాంతిక విషయాలు వ్యక్తం చేస్తే ఇంత బహిరంగంగా ఈ రకంగా అంటే నువ్వు లొంగిపోవచ్చు అనేదేదో, నువ్వేమైనా పెట్టుకుంటే ఏంటంటే లొంగిపోవచ్చు కదా అని చెప్పి జగన్ మాట్లాడడం అది ఏమాత్రం కూడా కామ్రేడ్లీ సంబంధాలకు సంబంధించిన సమస్య కాదు. అది ఆ పార్టీ లోపల తను వ్యక్తం చేయవచ్చు. కానీ ఈ రకంగా మాట్లాడడం అనేది బహిరంగంగా ఇవ్వడం ద్వారా ఇప్పుడు ఏం జరిగింది ఇవాళ అంటే వాస్తవంగా అభయ్ ఏదైతుందో అభయ్ లోపల ఆ పార్టీ ఇప్పటికీ ఆ పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్, ఆ పార్టీ ప్రతినిధి. కాబట్టి అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇప్పటికీ కూడా తగ్గినప్పటికీ కూడా అతి కొద్ది మంది దాదాపు 15 రోజుల కాంచి అభయ్ మొదట ఫేక్ అన్నారు, తర్వాత కొవర్ట్ అన్నారు, తర్వాత తిరిగి లొంగిపోయిండు అన్నారు, చాలా తిడుతురు, వాడు వీడు ఇష్టం వచ్చినట్టుగా కొంతమంది. మరి వీళ్ళెవరు అని అంటే వీళ్ళు ఏమన్నా పార్టీలో పనిచేసినరా, వీళ్ళకి ఏమైనా పార్టీ గురించి తెలుసా, ఎవరికి తెలియదు. కానీ ఇష్టానుసారమైన ప్రకటనలు చేయడం అనేది ఉందో ఇది చేస్తుంటే కూడా వీళ్ళు ప్రజా సంఘాలు అనుకునే నాయకులు మరి ఏ ప్రజా సంఘాలు ఎట్లా పనిచేస్తున్నాయో నాకైతే తెలియదు. కానీ వీటిని ఏమీ కంట్రోల్ చేయకపోవడం మూలంగా ఇష్టం వచ్చినట్టుగా అంటే ఒక అభయని కాదు మావోయిస్టు పార్టీ కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టడానికి గత నుంచి తిడుతున్నది ఇంకా మరింత పెరిగింది. కాబట్టి ఇది ఏదైతుందో ఇది మావోయిస్టు పార్టీకి మంచిది కాదు, అభయ్కి మంచిది కాదు. కాబట్టి ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో ఒకటి నేను ఇందులో చెప్పే విషయం ఏంటంటే ఈ ప్రకటన ఇప్పుడు రావడం అనేది ఉందో ఇది అంటే అభయ్ నా దృష్టిలో నేను స్పష్టంగా చెప్తున్న విషయం ఏంటంటే అభయ్ చాలా ఇంతమంది చనిపోయి పార్టీ చాలామంది చనిపోయిన నేపథ్యంలో కూడా
అంటే నమ్మల కేశవరావు చొరవ చేసిండు, ఆ చొరవ సరైందే. కేంద్ర కమిటీ మీటింగ్ కాకుండా తప్పనిసరిగా నమ్మల కేశవరావు ప్రకటించడం 100% సరైంది అన్నాడు ఆయుధ విసర్జన ఎజెండాలు అనేది. అది ఎట్లా సరైందో తిరిగి అభయ్ చేసిన, అభయ్తో పాటుగా కొంతమంది సీసీ మెంబర్లు, రాష్ట్ర కమిటీ మెంబర్లు, రూపేష్ ఉన్నాడని ఇలా చెప్పిండ్రు, రూపేష్ కూడా ఉన్నాడు. కాబట్టి ఇది ఏదైతుందో వాళ్ళు చొరవ చేసి ధైర్యంగా తిరిగి వాళ్ళ కేడర్ తోటి కూడా మాట్లాడుతూ చేయడం అనేది ఉందో ఇది చాలా స్వాగతించే విషయం ఏదది. ఇప్పటికైనా ఏంటంటే ఆ పార్టీ ఇందరు దీని అంటే వాళ్ళు ఒకే అవగాహనను వాళ్ళ పార్టీ చీలిపోద్దని కూడా నేనేమనుకోవటం లేదు, చీలిపోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. కాబట్టి వాళ్ళు ఒకే అవగాహనతోటి కూడా దీన్ని అంటే ఈ రకంగా ఇది పెట్టడం అనేది ఉందో ఇలా సమాజం కూడా హర్షించే విషయం ఇది. దాదాపు నాకు అర్థమైన కాడికి ఈ సమాజంలో నేను గమనిస్తున్నా, నేను వచ్చిన కాంచి గమనిస్తున్నా, ఈ ఏడాది గమనించిన, ఈ నెలలు గమనించిన, నేను గమనించిన దాని ప్రకారంగా దాదాపు 90%, 95% మావోయిస్టు పార్టీ అట్లా చనిపోయే కంటే కూడా వాళ్ళు వచ్చి ఉన్నోళ్ళు ఎంతమంది అయినా ఇలా తక్కువ మంది మిగిలినప్పటికీ వచ్చి ప్రజానీకంలో కూడా వచ్చి వాళ్ళ రాజకీయాలు చర్చించి వాళ్ళు ఒక చేయాలనేది ఏదో అందరూ కోరుకుంటుండ్రు. అంటే వాళ్ళు ఆ సాయుధ పోరాట విరమణ అనేది లొంగుబాటు కాదు మీకు. అంటే ఎవరైతే లొంగుబాటు అంటుండ్రో మీకు ఏమి తెలియదని నేను అంటున్నాను. లొంగుబాటు అని మాట్లాడితే సాయుధ పోరాట విరమణ ఏందో 100 దేశాల్లో పట్ల సాయుధ పోరాట విరమణ చేసినవి ఉన్నాయి, కమ్యూనిస్ట్ పార్టీలు చేసినవి ఉన్నాయి. అది తప్పు కాదు అది. కాబట్టి ప్రజానీకంలో పట్ల వచ్చి చైతన్యవంతం చేయడమే తప్ప చనిపోడు అది అంటే గెలవదు, ఓడిపోతుంది, నష్టపోతున్నాం అని తెలిసి కూడా అది అక్కడనే చనిపోడు, అది మూర్ఖత్వమే. చనిపోతాము అందులో ఏమీ లేదని తెలిసి కూడా మేము చనిపోతాం అనేది అది మూర్ఖత్వం అయితే తప్ప అది సైంటిఫిక్ కాదు అది. కాబట్టి ఆ పార్టీ అది ప్రకటించడం సరైనది. ఆ పార్టీ ప్రకటనను చూడాలది. తర్వాత వాళ్ళ అంతర్గత విభేదాలు వాళ్ళు చర్చించుకుంటారు. అది చర్చించుకొని తర్వాత ఇప్పుడు చేయవలసిన డ్యూటీ ఏంటంటే వాస్తవంగా ఈ ప్రకటనను ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వం పైన ఏంటంటే ఒత్తిడి పెంచాలి. ప్రజాస్వామికవాదులు ఒత్తిడి పెంచాలి, ప్రజలు ఒత్తిడి పెంచాలి. ఆ ఒత్తిడి పెంచడం ద్వారా అంటే కేంద్ర ప్రభుత్వం ఏదో చర్చలకు రావడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అది కాబట్టి ఏంటంటే అంటే అది జరగకుండా ఆయుధ విసర్జన కూడా జరగదు. నేను మొదటి నుంచి చెప్తున్నాను నేను. కాబట్టి ఈ ఒత్తిడి పెంచడం అనే దానిపైన కూడా ఏంటంటే అందరూ కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది.